మాజీ సర్పంచ్ గారు కోమటి శ్రీలేఖ గారు, సుత్తి లేకుండా సూటిగా ఒక ప్రశ్న. మీరు మళ్ళీ ఇప్పుడు గత 5 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. ఇప్పుడు మళ్ళీ జనరల్ వస్తే మీరు మళ్ళీ పోటీ చేస్తారా? ప్రజలు అందరూ కోరుకుంటే చేస్తామండి. ప్రజలందరూ కావాలని కోరుకుంటే మళ్ళీ చేస్తారు. గ్రామ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి. బైనగూడెం మాజీ గ్రామ సర్పంచ్ కోమటి శ్రీలేఖ. ఆ రోజుల్లోనే మనకి ఉత్తమ గ్రామ పంచాయతీగా ఫస్ట్ పెనుబల్లి మండలంలోనూ బైనగూడెం గ్రామ పంచాయతీనే ఎన్నిక అవ్వటము మా సెక్రటరీ నీరజ గారు ప్లస్ నేను సర్పంచ్ గాను, మాది వార్డు నెంబర్లు, మా పంచాయతీ సిబ్బంది అందరూ కూడా మా సహకారంతోనే ఆ కార్యక్రమం జరిగిందండి. ఏఎన్ఎంలు మళ్ళీ ఆశా వర్కర్లు కానీ అందరూ కూడా గ్రామ పంచాయతీకి పనుల్లో అందరూ సహకారం జరిగిందండి. వాళ్ళు ఒకళ్ళు చేశారు ఒకళ్ళు చేయలేదు అన్నది కాదు, అందరం కలిసి చేస్తేనే గ్రామం అభివృద్ధి అనేది జరిగిందండి. అందరికీ కూడా నేను వాళ్ళందరికీ కూడా నా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మా సెక్రటరీ నీరజ గారికి మాత్రం నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మేడం కూడా గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం మేడం కూడా బాగా మొదటి స్థానంలో ఉంచాలి ఆదర్శ గ్రామంగా అని చెప్పి బాగా కష్టపడి పనిచేశారండి. మేడము మేము ఇద్దరం సహకారంతోనే గ్రామ పంచాయతీ అభివృద్ధి అనేది జరిగిందండి. వార్డు నెంబర్లు అందరి సహకారం ఉండబట్టే ఈ పంచాయతీ ఇది ఆదర్శ గ్రామంగా నిలపటం అనేది జరిగింది. ప్రజలు కూడా బాగా అందరూ సహకరించారండి. ఇంకుడు గుంటలు నిర్మాణం చేపట్టినప్పుడు కూడా ప్రతి ఒక్క ఇంటికి కూడా ఇంకుడు గుంటను కూడా తీయటం జరిగిందండి. ప్రజలందరూ కూడా ప్రతి ఇంటి వారు కూడా మాకు బాగా సహకరించారు. అందరి సహకారంతోనే మేము ఆదర్శ గ్రామంగా నిలపగలిగాము. అందరికీ కూడా నా తరపున అందరికీ ధన్యవాదాలండి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు బైనగూడెం గ్రామానికి 40 డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వటం జరిగింది. తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ప్రజలందరి సహకారంతో ఎవరికి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందించడం జరిగిందండి. తర్వాత మా టైంలోనే ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపట్టడం జరిగిందండి. అదొకటి బాగా సంతృప్తికరంగా జరిగే విషయం. ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలకి అందరికీ కూడా దాంట్లో ఏ ఫంక్షన్లు కానీ ఏమైనా చేసుకోవడానికి వీలుగా నిర్మాణం చేపట్టడం జరిగిందండి. తర్వాత మనకి అగ్రహారం నుంచి మన ఊరు వరకు తార్ రోడ్డు నిర్మాణం జరిగిందండి. పల్లె ప్రకృతి వనం అని మళ్ళీ అట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేశామండి. ప్రతి 2 ఇళ్ళకి కూడా సిమెంట్ రోడ్ నిర్మాణం అనేది జరిగిందండి. ఊళ్ళో దాదాపు అన్ని ఇళ్ళకి సిమెంట్ రోడ్లు వచ్చేసినాయండి మా టైంలో. ఊళ్ళో ప్రజలందరికీ కూడా మంచినీటి సౌకర్యం కూడా అప్పుడు ఏ ఇబ్బందులు లేకుండాను మంచినీటి సౌకర్యం మిషన్ భగీరథ ద్వారాను అందించడం జరిగింది. తర్వాత లైట్లు కూడా ప్రతి ఒక్క స్తంభానికి కూడా మనం లైట్లు విద్యుత్ దీపాలను వేపించడం జరిగింది. నేను సర్పంచ్గా ఉన్నప్పుడు అండి గ్రామంలోని అన్ని పండగలు కూడా అందరూ గ్రామ ప్రజలందరూ సహకారంతో కూడా బాగా చేశామండి. దసరాకి బతుకమ్మ వేడుకలు మాత్రం గ్రామంలో కేసీఆర్ గారు చీరలు పంపిణీ చేయటం జరిగింది. ఆ చీరల పంపిణీ కూడా అందరికీ అందేటట్టు చూసాము. మళ్ళీ బతుకమ్మ వేడుకలు ప్రభుత్వం తరపున కూడా ప్రతి సంవత్సరము నిర్వర్తించే వాళ్ళమండి. ప్రభుత్వం తరపున సంబరాలు చేసేవాళ్ళం. దాంతో ప్రజలందరూ కూడా సహకారంతో కూడా మాకు బాగా సహకరించారు. అప్పుడు జరిగినట్టు ఇప్పుడు మాత్రం బతుకమ్మ వేడుకలు అనేది జరగట్లేదండి. మళ్ళీ బతుకమ్మ వేడుకలు మంచిగా జరగాలని కోరుకుంటున్నాను.
పసుపులో పుట్టింది గౌరమ్మ, పసుపులో పెరిగింది గౌరమ్మ, పసుపులో వసంతమాడేనా తీయ తిరుపతి తీపుళ్ళు, కొబ్బరి వంటి తాళ్ళు, వనమున చిలుకలు గల్లుమనే వనమంతా ఆడే గౌరీ, మనమంతా ఆడే గౌరీ, వనమంతా ఆడే గౌరీ, మనమంతా ఆడే గౌరీ. కుంకంలో పుట్టింది గౌరమ్మ, కుంకంలో పెరిగింది గౌరమ్మ, కుంకంలో వసంతమాడేనా తీయ తిరుపతి తీపుళ్ళు, కొబ్బరి వంటి తాళ్ళు, కోకుల వంటి వనముళ్ళు, వనమున చిలుకలు గల్లుమని వనమంతా ఆడే గౌరీ, మనమంతా ఆడే గౌరీ. గంధంలో పుట్టింది గౌరమ్మ, గంధంలో పెరిగింది గౌరమ్మ, గంధంలో వసంతమాడేనా తీయ తిరుపతి తీపుళ్ళు, కొబ్బరి వంటి తాళ్ళు, గోకుల వంటి వనముళ్ళు, వనమున చిలుకలు గల్లుమని వనమంతా ఆడే గౌరీ, మనమంతా ఆడే గౌరీ. పువ్వులో పుట్టింది గౌరమ్మ, పువ్వులో పెరిగింది గౌరమ్మ, పువ్వులో వసంతమాడేనా తీయ తిరుపతి తీపుళ్ళు, కొబ్బరి వంటి తాళ్ళు, గోకుల వంటి వనముళ్ళు, వనమున చిలుకలు గల్లుమని వనమంతా ఆడే గౌరీ, మనమంతా ఆడే. పెద్దమ్మ తల్లి నాయకులగూడెం పెద్దమ్మ తల్లి గుడి మా టైంలోనే జరిగిందండి. దానికి మాత్రం ఇంకా సంతృప్తిగా అండి పెద్దమ్మ తల్లి గుడి బాగా అభివృద్ధి చేయడం జరిగింది. వాళ్ళు కూడా నాయకులు కూడా సహకారంతోనే ఆ పెద్దమ్మ తల్లి నిర్మాణం అనేది జరిగింది. ఆ అమ్మవారి దయ ఉండటం వల్ల పెద్దమ్మ తల్లి పునఃప్రతిష్ఠా కార్యక్రమం నా టైంలో జరిగిందండి. అది నాకు బాగా సంతృప్తికరమైన విషయం జరిగింది. నాయకులగూడెం ప్రజల యొక్క సహకారంతోనే దాన్ని చేపట్టడం జరిగిందండి. బొడ్రాయి నిర్మాణం కూడా జరిగిందండి. నాయకులగూడెంలో బొడ్రాయి నిర్మాణం కూడా నా టైంలోనే జరిగింది. అవన్నీ కార్యక్రమాలు కూడా నాకు సంతృప్తినిచ్చాయి. ఇంకా బైనగూడెం గ్రామ పంచాయతీ శివారు నాయకులగూడెం గ్రామంలో అండి ఏప్రిల్ 13వ తారీఖు నుంచి 15 వరకు ప్రతిష్టా కార్యక్రమం జరిగిందండి. గ్రామ పంచాయతీ తరపున శుభాభినందనలు. మరలా ఈ గుడికి సహకరించిన దాతలకి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నామండి గ్రామ పంచాయతీ తరపున. విగ్రహదాతలు గోదా వెంకటేశ్వరరావు గారు, కోమటి ప్రసాద్ గారు దంపతులండి. ముఖమండప దాత పులివర్తి వెంకటేశ్వరరావు గారు దంపతులు. సజ్జా సుబ్బారావు గారు ₹1,00,000 విరాళంగా ఇచ్చారండి. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు ₹50,000 ఇచ్చారండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ₹50,000 విరాళంగా ఇవ్వటం జరిగిందండి. దొంతు మాధవరావు గారు ₹50,000 విరాళంగా ఇవ్వటం జరిగిందండి. పౌండ్రి వెంకటేశ్వరరావు గారు 20,000. సాయు సంజూస్ మొక్కజొన్న ఫ్యాక్టరీ వారు 20,000 ఇవ్వటం జరిగిందండి. చైతన్య 20,000 అండి. వెంకటరెడ్డి గారు 50,000 అండి. జామ తోట ఆయన. ఎంపీడీసీ గారు 10,000. ఎల్లమర్తి రాంబాబు 10,000 అండి. రాజా డాక్టర్ గారు 10,000. నల్లమోతు శ్రీనివాసరావు గారు 10,000. రాజన చెన్నారావు కలసమండి. రాజులు కిరీటం అండి. ఈ గుడి ప్రతిష్టలో భాగంగాను పాల్గొన్న కమిటీ సభ్యులకండి మెయిన్గా ముఖ్యంగా ఈ విగ్రహాలకి మెయిన్గా గుడికి సంబంధించిన విషయంలో రాస వెంకటేశ్వరరావు గారు, రాజన చెన్నారావు గారు ఇద్దరు ఈ గుడి కార్యక్రమంలో బాగా పాల్గొని విజయవంతం చేశారండి. వారికి ప్రత్యేకంగాను గ్రామ పంచాయతీ తరపున ధన్యవాదాలు. మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. మంచి కార్యక్రమం చేపిస్తున్నారు భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూడాలి. థ్యాంక్ యూ అన్న, మీ అందరు చలవా. మంగళం చెండి గోవింద వెంకటరమణ గోవింద. అధికార
పెన్నిమల్లి మండలంలోని బయ్యన్నగూడెం గ్రామ శివారు గ్రామంలో నాయకనగూడెం గ్రామంలో పెద్దమ్మ తల్లి అదే రకంగా వడ్రాయి ఈ రెండు కార్యక్రమాలు ప్రజలకి మంచి జరగాలని ప్రజా కోరికలన్నీ తీరాలని ప్రత్యేకంగా ఈ గ్రామ ప్రజల కోరికలన్నీ ఆ అమ్మవారు ఆ బొడ్రాయమ్మ తల్లి కూడా తండ్రి కూడా మనకు తీర్చాలని మీ అందరి తరఫున అయ్యగారు ఏ రకంగా అయితే మనకు దీవిస్తున్నారో తప్పకుండా ఈ గ్రామ ప్రజలకి మీ కోరికలన్నీ ఆ భగవంతుడు తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్న దాతలందరికీ ప్రత్యక్షంగా ఉన్న దాతలకి పరోక్షంగా ఉన్న దాతలకి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ